ఇది ఒక చక్కటి గ్రామం. దీని పేరు ఇరుసుమండ. ఈ గ్రామంలో పిల్లలందరూ చక్కగా వాన కురుస్తూ ఉంటే ఆడుతూ పాడుతూ ఎంతో ఆనందంగా ఉండేవారు. వీరిలో అభి ఒకడు. ఆ అభి కూడా తన ఫ్రెండ్స్ అందరితో కలిసి ఆటలాడుకుంటూ ఉండేవాడు చక్కగా. ఈవిడ వాళ్ళ పెద్దమ్మమ్మ. ఈవిడ ప్రకృతితోటి మాట్లాడుతూ ఉంటుంది. పక్షులతోటి, చెట్లతోటి, భూమితోటి, ఆకాశంతోటి, మేఘాలతోటి, ఆకులతోటి అన్నిటితోనూ మాట్లాడుతూ ఉంటుంది ఈవిడ. దాంతో ప్రకృతి చాలా సంతోషిస్తూ ఆవిడకి అనుకూలంగా ఉంటుంది. ఒకసారి అభి వాళ్ళ గ్రామంలోనూ వానలు కురవడం మానేశాయి. వానలు కురవకపోయేసరికి చెట్లన్నీ ఆ చెట్ల ఆకులన్నీ ఎండిపోయి చెట్లన్నీ మోడుల్లా అయిపోయాయి. దాంతో అభికి చాలా బాధేసింది. ఒక్క చెట్టుకు కూడా ఆకులు లేవు, చెట్లన్నీ ఎండిపోయాయి. దాంతో అభి నేను నా ఫ్రెండ్స్ తోటి ఆడుకోవాలంటే ఇలాగ బీడు భూమిలా అయిపోయింది. నేను పచ్చడి చెట్లలోనూ మధ్యలో ఆడుకోవాలంటే నా ఫ్రెండ్స్ తోటి ఎలాగా అని బాధపడి వాళ్ళ పెద్దమ్మమ్మ దగ్గరికి వెళ్ళాడు. పెద్దమ్మమ్మ దగ్గరికి వెళ్ళి పెద్దమ్మమ్మని అడిగాడు, అమ్మమ్మ, నేను ఏం చేస్తే మళ్ళీ తిరిగి మా గ్రామం చక్కగా పచ్చగా నేను ఆడుకోవడానికి నా ఫ్రెండ్స్ తోటి కలిసి ఆడుకోవడానికి వీలుగా తయారవుతుంది అని చెప్పి అడిగాడు. అడిగితే అప్పుడు పెద్దమ్మమ్మ చెప్పింది, నాయనా, నువ్వు మేఘాలను పిలు, పాట పాడుతూ డప్పు తీసుకొని చక్కగా డప్పు వాయించుకుంటూ మేఘాలను పిలు, అప్పుడు మేఘాలు వచ్చి వాన కురిపిస్తాయి. నీకు మళ్ళీ నేలంతా వాన నీళ్ళు పడేసరికి చెట్లన్నిటి నిండా ఆకులు వస్తాయి, పువ్వులు వస్తాయి, కాయలు వస్తాయి. నువ్వు మళ్ళీ నీ ఫ్రెండ్స్ తోటి ఆడుకోవచ్చు చక్కగాను అని చెప్పింది. చెప్పేసరికి సరే కదా అని చెప్పేసి అభి ఒక చిన్న డప్పు తీసుకుని తను ఆడుకునే ప్రదేశానికి వెళ్ళాడు. వెళ్ళి అక్కడ ఆకాశం కేసి చూస్తూ పాట పాడడం ప్రారంభించాడు. మేఘాలను పిలిచాడు, ఓ మేఘాలారా రండి, మా భూమి మీద కురవండి, కురిస్తే నేను ఆ చెట్లు చక్కగా పచ్చగా ఆకులతోటి, పువ్వులతోటి, కాయలతోటి ఉంటే నేను ఆడుకుంటాను నా ఫ్రెండ్స్ తోటి అని చెప్పి మేఘాలను అడిగాడు. అడిగేసరికి అభి అలా రోజు అడుగుతూ ఉండేవాడు మేఘాలని. అలాగ ఒక వారం రోజులు అడిగేసరికి అంతే, మేఘాలు రోజు మేఘాలు రావడం ప్రారంభించాయి. వచ్చి వాన కురిసేది, చక్కటి వాన కురిపించాయి ఆ మేఘాలు. కురిపించేసరికి అంతే, మళ్ళీ చెట్లన్నింటికి ఆకులు రావడం ప్రారంభించాయి. చక్కగా ఆకులు, పువ్వులు, కాయలు అన్నీ వచ్చి మళ్ళీ నేలంతా సస్యశ్యామలంగా తయారైపోయింది. అప్పుడు అభి ఎంతో ఆనందంగా మళ్ళీ తన ఫ్రెండ్స్ తోటి కలిసి ఆ వాన నీళ్ళలో తడుస్తూ చక్కగా ఆడుకోవడం ప్రారంభించాడు. అతను తన స్నేహితులకు కూడా చెప్పాడు, మీరు కూడా ప్రకృతితోటి మాట్లాడుతూ ఉండండి, చెట్లతోటి, పువ్వులతోటి, ఆకులతోటి, కాయలతోటి, మేఘాలతోటి, గాలితోటి అన్నిటితోటి మాట్లాడాలి. మనం ప్రకృతిని ప్రేమిస్తే అది మనల్ని ప్రేమిస్తుంది. అందుకని మీరు ప్రకృతితో మాట్లాడండి అని చెప్పాడు. అతని స్నేహితులందరూ కూడా ప్రకృతితోటి మాట్లాడడం ప్రారంభించారు. అంతే, ఇంకా వానలు కురవడం, చక్కగా చెట్లన్నీ బాగా పెరగడం, సస్యశ్యామలంగా అయిపోయింది నేలంతా, భూమి అంతా. అవి అలాగే ఎప్పుడూ కూడా ప్రకృతితో మాట్లాడుతూ ఎంతో ఆనందంగా గడిపేసేవాడు. చూడండి, ఆ గ్రామంలో పిల్లలందరూ చక్కగా అలా ఆడుకుంటున్నారు. ఆ ఇరుసుమండ గ్రామం అంతా చక్కగా సస్యశ్యామలంగా అయిపోయి చూడ్డానికి ఎంతో పచ్చగా కళకళలాడుతూ ఉండేది. పిల్లలు మేఘాన్ని అడిగేవారు, వాన నీళ్ళు ఆకాశంలో అలాగ నిలబడిపోవాలి, మేము ఆ వాన నీళ్ళని చూడాలి అని. అంటే వాన నీళ్ళు కూడా ఆకాశంలో అలా డ్రాప్స్ అలా ఆకాశంలో ఆగేవి పిల్లల కోసం. వాటిని చూసి పిల్లలు చాలా ఆనందపడేవారు. ఇది కథ. పిల్లలు, బాగుందా? మళ్ళీ ఇంకో కథ చెప్పుకుందాం. సరే, బాయ్.